నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిగురుపాడు గ్రామంలో వివేక్ కర్షర్ ప్రారంభించిన జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం. స్వర్ణముఖి నదిలోకి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమే. భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం కోట పట్టణానికి చెందిన చంద్రగిరి మురళీకృష్ణ, ఆపేక్ష, మునిశ్రీ లక్ష్మీ, జితేంద్ర, పరంజ్యోతమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అలం రామణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం అల్లం రమణయ్య చేతుల మీదుగా ఉభయదాతలకు అమ్మవారి చీర, సారే, కణువలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పేళూరు కోటేశ్వరరెడ్డి, భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్ సాయి, సుధీర్, సందీప్, వెంకయ్య, కృష్ణయ్య, రామయ్య, కోసన కోటేశ్వర ఆలయ పూజారి, కోసన సుబ్రహ్మణ్య తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు జరగాల
భగవతి కోటమ్మ తల్లి దేవతాయ నమః. కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృత వెళ్ళైనటువంటి మన కోటమ్మ తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తాం, ఎంతో ఖర్చు పెడతాం. కానీ అసలైన రహస్యం ఏంటంటే మనం పెడితే కంపల్సరీగా వస్తుంది, పెట్టకపోతే దాచిపెట్టింది మంది కాదు, ఒకరికి పెట్టిందే మంది. మనం తిన్నది మట్టుకు మట్టి పాలు, ఒకరికి పెట్టిన మట్టుకు మన పాలు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడి అందులో ఈ కలియుగంలో మనం సంపాదించిన వేస్ట్ ఎక్కడనంటే ఒకరికి మంచి చేసి ఒకరికి ఆదరణ పొంది వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే మటుకు కంపల్సరీగా ఆ భగవంతుడు మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆనందంగా ఇస్తారు. దాంట్లో తిరిగే లేదు. వాళ్ళు లేకపోతే మానవుడిది ఏమీ లేదు, దైవందే అంతా. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి వాళ్ళు మన కోట వాస్తవ్యులు శ్రీ చంద్రగిరి మురళీకృష్ణ గారు, శ్రీమతి అపేక్ష గారు, వాళ్ళ బాబు చిరంజీవి మునిశ్రీ, సోదరి లక్ష్మి, వాళ్ళ తమ్ముడు జితేంద్ర, వాళ్ళ అమ్మగారు పరంజ్యోతమ్మ వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం కొన్ని వందల మంది ఈ ప్రసాదం స్వీకరించారు. కావున అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ఈ కార్యక్రమాలకి దాతలను ఆహ్వానిస్తూ ఎప్పుడైనా ఈ కార్యక్రమాలకి 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. జై సాయిరాం, జై కోటమ్మ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో శ్రీనిధి పొదుపు డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా ఓ వివోఏ స్వాహా చేసిన ఘటన చోటు చేసుకుంది. నిరుపేద మహిళలు తమ అవసరాల నిమిత్తం పొదుపు గ్రూపులుగా ఏర్పడి తమ సొమ్మును పొదుపు రూపంలో దాచుకుంటారు. ఇదే అదునుగా తీసుకున్న వివోఏ 3 గ్రూపులకు సంబంధించిన 10 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసింది. గ్రూపు సభ్యులకు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు తెలియజేయగా అసలు విషయం బయటపడింది. అయితే ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదని, ఖచ్చితంగా ఆమె దగ్గర నుండి నగదు రికవరీ చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. అయితే తమ సొమ్ము తమకు తప్పకుండా చెల్లించాల్సిందిగా సభ్యులు కోరుతున్నారు. మాది వినాయక గ్రూపు మేము నెల బ్యాంకులో 11 లక్షలు లోన్ తీసినాము. మేము నెల మా వివో డబ్బులు కడుతున్నాము. ఆమె కడుతున్నది అనుకున్నాము. మాకు బ్యాంక్ తరఫు నుంచి ఫోన్ రాలేదు. ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చి కనుక్కుంటే 6 లక్షలు మేము బ్యాలెన్స్ ఉన్నదని చెప్పింది. ఆ అమ్మాయి పరారయ్యి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మేము మా కామేని ఉన్నాడు, మేము కట్టిస్తామని 10వ తేదీ లోపల. ఇప్పుడు ఆయన తరఫు నుంచి కేసు పెట్టాలనుకుంటున్నాము సార్. లెటర్ రాసి సంతకం పెట్టినాడు తీస్తానని. పోయిన నెల 20వ తేదీ జరిగింది. 10వ తేదీ లోపల కట్టిస్తానని చెప్పినాడు. ఇప్పుడు సీసీని తీసుకొని కేసుకి వెళ్తున్నాం సార్ పోలీస్ స్టేషన్కి. మాది బీసీ కండికి 6 లక్షల రూపాయలు తినేసింది సార్. మేము ప్రతి నెల కట్టినాము. మమ్మల్ని అన్యాయం చేసేసి వెళ్ళిపోయింది సార్. సార్ మేము తీసిస్తామని చెప్పినాడు సార్. ఇప్పుడు నేను చెప్పినానా గానీ నేను తీసిలేనని చెప్తున్నాడు సార్. పోయినాం సార్, మళ్ళీ కూడా పోతాం సార్, పెడతాం సార్ కేసు. రికవరీ అంటే ఎస్హెచ్జి వాళ్ళు ఏ ఎస్హెచ్జి నుంచి ఎంత వివోఏ దగ్గర క్యాష్ కట్టారు అనేది మాకు ఇంకా పూర్తిగా వివరాలు లేవు. వెరిఫై చేసినాక ఆ వివోఏ దగ్గర నుంచి ఇప్పుడు ఆ వివోఏ కూడా మేము నిన్నటి నుంచి మేము కాల్ చేస్తా ఉంటే అందుబాటులో లేదు.
కాబట్టి ఆ వివోఏని ఆ వివోఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ వచ్చేసి ఎంత అమౌంట్ కట్టారు అనేది ఎస్హెచ్జి దగ్గర నుంచి కట్టించుకునేది అనేది క్లియర్ అయినాక ఆ వివోఏ దగ్గర నుంచి మేము ఆ ఎస్హెచ్జి వాళ్ళకి న్యాయం చేస్తాం. అది బ్యాంక్ కి సంబంధించి అలాంటిది ఒక గ్రూప్ కట్టిన అమౌంట్ ఇంకో గ్రూప్ కి అడ్జస్ట్ అయ్యేది ఏమి బ్యాంక్ లోన్స్ అయితే ఉండవు. వాళ్ళు చెప్పేది వచ్చి బ్యాంక్ లోన్ సంబంధించి మాట్లాడుతున్నారు. అదేమన్నా జరిగితే అంటే శ్రీనిధి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏమన్నా రాంగ్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా జరుగున్నా కూడా ఎవరి దగ్గర అయితే వసూలు చేయాలో ఆ సంఘం నుంచే చేస్తామే కానీ కట్టేసిన ఎస్హెచ్జి దగ్గర నుంచి మేము ఎటువంటి రికవరీకి శ్రీనిధి ద్వారా అయితే చెయ్యం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని చిగురుపాడు గ్రామంలో వివేక్ కర్షర్ను జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ 786 రఫీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వివేక్ కర్షర్ యాజమాన్యం, గ్రామ ప్రజలు, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాపూరు, పొద్దులకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు త్రాగునీరు అవసరాలకు, చెరువులు, పాడి పశువుల నీటి అవసరాలకు గత ఐఏబీ సమావేశంలో 2 టీఎంసీల నీటిని విడుదలకు ప్రతిపాదిస్తే ఎంత అవసరమైతే అంత నీటిని విడుదల చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ మల్లి కళ్యాణ్ చక్రవర్తి ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణం నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశంలో శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం, సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, ఓజిలి, పేళ్లగూరు మండలాల్లో స్వర్ణముఖి నదిలోకి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. గౌరవ శాసనసభ్యులకి, గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఐఏబీ సమావేశంలో ఇంతమంది అధికారులు, ఇంతమంది ప్రజాప్రతినిధులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా తిరుపతి జిల్లా నుంచి రైతు సంఘాలకు సంబంధించి అయితేమి, అలాగే ఐఏబీకి సంబంధించి అయితే ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. అది కానీ మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళాం. తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులుగానే ఫీల్ అవుతుంటాం. ఈరోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధికారులు అలాగే రైతు సంఘ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటే మంత్రి గారికి గతంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు, వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం ఉన్న 3 నియోజకవర్గాల గురించి. ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంత్రి గారు చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తిరుపతి, తిరుమలకి నీటి సరఫరా అనేది చాలా అవసరం. గత ఐఏబీ మీటింగ్లో 2 టీఎంసీలు ఇచ్చారు. ఈ
ఐఐబి మీటింగ్కి 4.75 TMC ఇచ్చారు. అంటే రెండింతలు చేసినందుకు ముందుగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గూడూరు నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజీలు మండలంలోకి స్వర్ణముఖి నదిలోకి ఇప్పుడు 2 TMCలు ఇచ్చారండి. కాకపోతే మాకు స్వర్ణముఖి నది కింద ఉన్న 48 చెరువులకి ఇంచుమించు 30,150 ఎకరాలకి వ్యవసాయానికి గాను 1.5 TMC నీటి అవసరం ఉంటుంది. అలాగే తాగునీటి అవసరాల కోసం ఇంకొక 0.75 TMC నీటి అవసరం ఉంది. అలాగే 59 కిలోమీటర్ పొడవున్న ఈ స్వర్ణముఖి నదిలోకి 0.75 ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇప్పుడు ఇచ్చిన 2 TMCలకు కాకుండా 3 TMCలకు ఇస్తే అక్కడ ఉన్న రైతులకి, ప్రజలకి అందరికీ బాగుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రివారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం మాళవ్యనగర్లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు పట్టాభిషేకం, తల్లిదండ్రులకు పాదాభివందనం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఈ దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, చదువులపై ఆసక్తిని పెంపొందించేలా శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల విద్యాబుద్ధులు నేర్పించబడుతుందని తెలియజేశారు. అనంతరం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేసి వేద పండితుల సహచర్యంతో విద్యార్థులు తమ తల్లులకు పాదాభివందనం చేసి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం పెల్లేటి నావకోటి నాయుడు, పాఠశాల డీన్ సిడి సునీల్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సిహెచ్ సింధు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా ఉపాధ్యాయులకి, ఆయమ్మ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి. గ్రాడ్యుయేషన్ డే అంటే విద్యార్థులలో 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. అంటే ఇప్పుడు మా యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగు పెడతా ఉన్నారు. సో అంటే ఎల్కేజీ, ప్లే క్లాసు, యూకేజీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగుపెట్టే సందర్భంగా మనం ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటాం. వాళ్ళకి ఆ డ్రెస్ అంతా కూడా వేయించి, అంటే వాళ్ళలో కూడా ఒక ఫీలింగ్, సో నేను వేరే లెవెల్కి వెళ్తున్నాను అన్నటువంటి మోటివేషన్ కోసంగా, వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసంగా ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగానే ఈరోజు మన స్కూల్లో ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. అంటే పిల్లల్ని మన పెద్దవాళ్ళు చెప్పిన వేదాలు ఏం చెప్పాయంటే పిల్లల్ని 6 సంవత్సరాల వరకు దేవుళ్ళలాగా చూడాలి, 6 సంవత్సరాల నుంచి 17-10 సంవత్సరాల వరకు శత్రువులాగా చూడాలంటారు. నిజంగానే ఇప్పుడు మనం పిల్లల్ని ఇప్పుడు దాకా దేవుళ్ళలాగా చూసాం, ఇంకా శత్రువులాగా చూడాలి. లేకపోతే మనం వాళ్ళని సక్రమంగా పెంచలేము. మనం ఒక విత్తనం నాటుతాం, నాటి వదిలేస్తే అది ఎలాంటి పెరగచ్చు, కుంటిగానే పెరగచ్చు, చక్కగానే పెరగచ్చు. అదే మనం దగ్గరుండి స్టార్టింగ్ రోజునే విత్తనం వేసిన వెంటనే ఒక కర్ర నాటుకుంటే అది ఎక్కడికి పోదు. ఆ సందర్భంగానే చిన్న స్టోరీ చెప్తారు. ఒక టీచర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు, కథానాయిక దీపికా పిల్లి, దర్శకులు నితిన్ భారత్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదారి శివచనం అందించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా అక్కడమ్మ ఇక్కడ బై టీం మొత్తం శ్రీవారి దర్శనానికి వచ్చాం. కాలినడకన నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం. అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు. సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం. రెండో వారానికి అడుగు పెడుతున్నాం. సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా. మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపిక గారు కూడా వచ్చారు. సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ డైరెక్టర్స్. సో మూవీ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనానికి కోసం అని వచ్చాము. స్వామివారి దర్శనానికి వచ్చాము. సో నిన్నంతా కాలినడకన నడిచి వాళ్ళు పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ అండి. తప్పుడు కేసులు, భూమన పోరాటాలను ఆపలేవని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. తిరుమల గోశాల వ్యవహారంపై ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30,000 మహిళలు కనిపించలేదని వాలంటీర్ల వ్యవస్థ వల్లనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాల జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. గోశాలలో చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కరుణాకర్ అన్నతో పాటు ఉన్నటువంటి మాకు కరుణాకర్ అన్నకి ఫోన్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం, మీరు రావట్లేదు అని ఆరోపణ చేయడం జరిగింది. కరుణాకర్ అన్న దానికి మీరు ఎస్కాట్ పంపిస్తే నేను వస్తాను, ఇక్కడ సాక్షాత్తు డిఎస్పీతో పాటు అందరూ సిఐలు పోలీస్ సిబ్బంది అంతా ఉండి అడ్డుకోవడం, మేము దానికి నిరసన తెలియజేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మీడియా ముఖంగా వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా కరుణాకరన్నే వాళ్ళు అడ్డుకున్న సమయంలో నేను అభినయ్ రెడ్డి గారు వెనక నుంచి తప్పించుకొని గోశాలకు చేరుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు, అక్కడ జరుగుతున్నట్టు వేరు. ఏడు మీరు రమ్మంటున్నారు, పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, మీరు విసిరినటువంటి సవాలుకి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు. ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలని రావట్లేదు అని చెప్తున్నారు. ఇది తప్పు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు చూస్తున్నటువంటి జరుగుతున్నదంతా చూస్తున్నారు. నిజం ఎప్పటికీ నిజంగానే నిలబడుతుందని వాదించడం జరిగింది. కానీ దానికి అది కాకుండా రకరకాలు చుట్టి మాట్లాడుతున్నారు. అది మేము ఇద్దరం మన భువన అభినయ్ గారు నేను పోతే అభినయ్ గారిని తీసుకెళ్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం, నన్ను ఒక్కడిని మాత్రమే లోపల అలో చేయడం, అలో చేసిన మనం అడిగినటువంటి ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పకుండా, ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పుకునే మాటలు మాట్లాడడం, మాటల్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. మీరు అర్థవంతమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ పల్లా శ్రీనివాస్ గారు ఎందుకు రాలేదు? సవాళ్ళని స్వీకరించినటువంటి కరుణాకరన్ వస్తానంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు? ఎందుకు భయం? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఇలా సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమం ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తోంది. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతామనుకుంటే అది మీ భ్రమే అవుతుందని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుమల గోశాల విషయంలో న్యాయం మా వైపు ఉందని, నాపై 100 కేసులు పెట్టినా భయపడనని చెప్పారు. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటానని, మీ పాలనలో జరిగే రాజకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుందన్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు అంటూ భూమన ధ్వజమెత్తారు. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు.
మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతనెవరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసినంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలతో ఈ అబద్ధపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిగురుపాడు గ్రామంలో వివేక్ కర్షర్ ప్రారంభించిన జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం. స్వర్ణముఖి నదిలోకి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమే. భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై మండిపడ్డారు. ఇవి పక్కన వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.